హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. ఈరోజు నేను రాగి దోశ రెసిపీ అయితే చూపిస్తున్నాను. సో దానికోసం ముందుగా మనం రాగులను 1.5 కప్ తీసుకోవాలి. అలానే 3/4 కప్ మినపప్పు, ఇంకా 1/2 కప్ అటుకులు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న వాటిని వాటర్తో 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. చూసారా ఎంత మంచిగా నానిపోయాయో. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకొని ఒక 10 to 12 అవర్స్ దాకా సోక్ చేసుకోవాలి. చూసారా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఈ పిండిని ఇలా ఫర్మెంట్ అయ్యాక దోశలు కావాల్సిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. దోశలు చేయడానికి తీసుకున్న పిండిలో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశలు పోసుకొని లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా వేడి వేడి రాగి దోశలు రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ రాగి దోశలను ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.